ఇన్నోవేషన్ అనేది మానవ జీవితాన్ని మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. కానీ కొన్ని టెక్నాలజీలు ప్రమాదకరమైనదిగా మారే అవకాశం కూడా ఉంది. ఆ టెక్నాలజీలో ప్రస్తుతం అత్యంత చర్చనీయాంశంగా మారినది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అదే ఏఐ. సో ఈరోజు వీడియోలో దీని గురించి డీటెయిల్గా అయితే తెలుసుకున్నాం. కొత్తవారు మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అండ్ స్టోరీస్ అయితే మన ఛానల్లో ఉంటాయి. సో ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో మనిషి తన జీవితాన్ని సులభతరం చేయడానికి ఎన్నో ఆవిష్కరణలు అయితే చేశాడు. సో కార్ అని, బస్ అని, ఏరోప్లేన్ అని, హెలికాప్టర్ అని, ట్రైన్ అని, ఇలా చాలా ఇన్నోవేషన్లు ఉన్నాయి. సో ఇప్పుడు వాటిలో తాజా విప్లవం అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా ఏఐ. కానీ ఏ మంచి టెక్నాలజీ అయినా సరే సరైన నియంత్రణ లేకపోతే ప్రమాదకరంగా మారచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏఐ వల్ల మనకి కలిగే నష్టం ఉద్యోగ నష్టం. ఒకప్పుడు ఒక చిన్న పట్టణంలో రమేష్ అనే వ్యక్తి బ్యాంకులో క్యాషియర్గా పనిచేసేవాడు. రోజు వేలాది ఖాతాదారులు ఎదురెదురు మాట్లాడేవాడు. కానీ ఒక్కసారిగా బ్యాంక్ మొత్తం డిజిటల్ అయింది. ఏఐ ఆధారిత సిస్టమ్స్ వచ్చాయి. ఖాతాదారులు సిస్టంతో మాట్లాడి తమ పనులు చేసేసేవారు. ఫలితం రమేష్ ఉద్యోగం కోల్పోయాడు. సో ఇప్పుడున్న టెక్నాలజీ కూడా అలాగే ఉంది. సో ఏఐ వచ్చిన తర్వాత బ్యాంకింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, కస్టమర్ సపోర్ట్ వంటి రంగాల్లో లక్షలాది ఉద్యోగాలు నెమ్మదిగా మాయమవుతున్నాయి. ఆటోమేషన్ వల్ల మానవ శక్తి అవసరం తగ్గిపోతుంది. సో 2030 నాటికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే మిక్కెనీ ప్రకారం 2030 నాటికి సుమారు 800 మిలియన్ ఉద్యోగులు ఆటోమేషన్ వల్ల దెబ్బతినే అవకాశం అయితే ఉంది. సో తప్పుడు నిర్ణయాలు కూడా ఉంటాయి. అంటే ఒకసారి అమెరికాలో ఒక ఏఐ ఆధారిత హైరింగ్ సిస్టమ్ ఒక రకమైన బాగుపడిన డేటా వల్ల మహిళా అభ్యర్థులను తక్కువగా ఎంపిక చేసేది. ఎందుకంటే గత డేటాలో పురుషుల ఆధిక్యం ఉంది. ఏఐ పాత డేటా చూసి పురుషులను మాత్రమే ఎక్కువగా ఎంపిక చేయాలని అయితే నేర్చుకుంది. ఆటోమేటిక్గా ఏది ఎక్కువ ఉంటే అదే నేర్చుకుంటాయి. ఈ ఏఐ డేటా పైన ఆధారపడుతుంది కాబట్టి మనిషి చెడు పాత అలవాట్లు డేటాలో ఉంటే ఏఐ కూడా అదే తప్పులు చేస్తుంది. సో ఇది రియల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు అమెజాన్ 2018లో ఏఐ ఆధారిత రిక్రూటింగ్ టూల్ని అయితే తొలగించింది. ఎందుకంటే అది లింగ వివక్ష చూపించింది. ఈ స్త్రీలను ఒకలాగా, పురుషులను ఒకలాగా. అంటే పురుషులు ఎక్కువ అంటే అది ఎక్కువ ఉన్న వాళ్ళే ప్రయారిటీ అయితే ఇచ్చేది, తక్కువ ఉన్న వాళ్ళని అలాగే చూపించింది. అండ్ అంతేకాదు ఇథిక్స్ లోపం ఉంది. ఒకసారి ఒక చిన్న రెస్టారెంట్ తన కస్టమర్లు గుర్తించడానికి ఏఐ ఫేస్ రికగ్నైజ్ టెక్నాలజీ వాడింది. కానీ అది కొన్ని ప్రజల ఫోటోలు భ్రాంతి గుర్తించి తప్పు నిర్ణయాలు తీసుకుంది. దాంతో అక్కడ విచిత్రమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. సో యంత్రాలకు మానవ మానసికత అయితే ఉండదు. దయ, మనోభావాలు అండ్ నైతికత అనే భావనలు అయితే ఏఐకి తెలియవు. అది ఈ కోడింగ్ ఏవైతే ఉన్నాయో దాని ప్రకారం అయితే పనిచేస్తుంది. ఇక చైనా వంటి దేశాల్లో రియల్ ఎగ్జాంపుల్ ఇది. ఏఐ ఫేస్ రికగ్నైజ్ టెక్నాలజీ ప్రజల గోప్యత హక్కులను హరించడంలో ఉపయోగపడుతుంది. అంటే వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ కానీ అండ్ పర్సనలైజ్డ్ అకౌంట్స్ కానీ వీటి ద్వారా. అండ్ రోబోటిక్స్, ఈ రోబోట్స్ తెలుసా, ఆర్మీలో ఉంటాయి. ఇవి చాలా డేంజర్. ఒకప్పుడు ఒక కల్పిత కథలో ఓ దేశం తన సైన్యంలో సెల్ఫ్ ఆపరేటింగ్ డ్రోన్స్ ఉపయోగించింది. అవి ఎటువంటి మానవ నియంత్రణ లేకుండా శత్రువులను చంపడం మొదలుపెట్టి ఒక చిన్న పొరపాటు వల్ల ఓ గ్రామంపై దాడి జరిగింది. చనిపోయారు, మొత్తం అమాయకులు చనిపోయారు. ఏ ఆధారిత ఆయుధాలు మనిషి జోక్యం లేకుండా నిర్ణయాలు తీసుకుంటే ఎవరు బాధ్యత వహించాలి? ఇది ప్రమాదకరమైన దశ అనే చెప్పాలి. సో ఈయన్లో ఇప్పుడు కిల్లర్ రోబోట్స్ అంటే లేతల్ ఆటోనమస్ వెపన్స్ సిస్టమ్స్ వీటిపై చర్చలు జరుగుతున్నాయి. వీటిని నిషేధించాలా వద్దా అన్న దానిపై తీవ్ర వాదనలు అయితే ఉన్నాయి ఇప్పుడు. సో ఇది కూడా ఒక మంచి ఎగ్జాంపుల్ అనేది చెప్పాలి. సో అండి, మరి మనం ఏం చేయాలనేది చాలామందికి ఒక డౌట్ ఉంటుంది. ఈ ప్రమాదాలను నివారించడానికి మనం ఏం చేయాలి? సర్దుబాటు నిబంధనలు. ప్రపంచమంతా కలిసి ఏ పట్ల కఠినమైన నియంత్రణ నిబంధనలు అయితే తీసుకురావాలి. ఇక మానవ విలువలు. ఏ అభివృద్ధిలో మానవ హక్కులు, నైతిక విలువలు ప్రధాన పాత్ర పోషించాలి. అండ్ సమగ్ర ట్రైనింగ్. అంటే ఏఐని అభివృద్ధి చేసేవారు సాంకేతిక పరిజ్ఞానంతో పాటు మానవత విలువలు కూడా కలిగి ఉండాలి. అండ్ ఏఐని సహాయంగా ఉపయోగించాలి. అంటే మనల్ని అధిగమించేందుకు కాకుండా మన జీవితాన్ని మెరుగుపరిచేదిగా ఏఐని అయితే ఉపయోగించాలి. ఇంకా ఫైనల్గా చెప్పాలంటే టెక్నాలజీ మన మిత్రం అయితే గొప్పది, కానీ అది మన మీద అధికారం చూపే స్థితికి తీసుకురాకూడదు. బుద్ధిగా, జాగ్రత్తగా భవిష్యత్తును గర్వించదగ్గదానిలాగా మనం తయారు చేసుకోవాలి. సో లేకపోతే అది మన మీదే మామూలుగా ఉండదు. అంటే మనిషి ఒక కళతో పుట్టాడు. ఆ కళ ప్రపంచాన్ని మరింత మంచి చేయాలని. అండ్ మనిషి తన చేతులతో గడియారం తయారు చేశాడు. పర్వతాలను అగ్రజించాడు అని చెప్పొచ్చు, సముద్రాలను చీల్చాడు అని చెప్పొచ్చు, అంతరిక్షంలో కూడా పయనించాడు. ఇప్పుడు అదే మనిషి తనలో సృష్టించిన మేధస్సును ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఎదురెదురుగా నిలుస్తున్నాడు. సో మన కళలు మన చేతుల్లోనే ఉండాలా, లేక మన చేతుల్లో మన కళలుగా మారిపోవాలా?
ఈ టెక్నాలజీ మనకు సాధనం, కానీ హృదయం ప్రజలది మాత్రమే. చివరికి మిగిలేది మేధస్సు కాదు, ఓ మానవీయత. బుద్ధిగా, జాగ్రత్తగా, ప్రేమతో భవిష్యత్తుని మనం నిర్మిద్దాం. మనిషి మానవత్వం నిలబెట్టుకోవాలి. అది ఎప్పటికో మిషన్ కాదు, ఓ మర్మం. సో ఇది ఈరోజు వీడియో అయితే. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం, ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.